బడ్జెట్లో అన్ని వర్గాలకు పెద్దపీట వేస్తామని మంత్రి నారాయణ అన్నారు. మే నెలలో తల్లికి వందనం, అన్నదాత సుఖీభావ పథకం అమలు చేస్తామని చెప్పారు. ఎన్నికల హామీలు ఆచరణలో పెడుతున్న వైసీపీ విమర్శలు చేస్తోందని ఆయన మండిపడ్డారు. ఎలక్షన్స్కి ముందు ఏదైతే ప్రజలకి ప్రామిస్ చేశామో వాటిల్లో రెండింటిని 6 నెలలు నెరవేర్చడం జరిగింది. ఎన్టీఆర్ భరోసా పెన్షన్స్ 4,000 చేయటం, దానికి 27,518 కోట్లు ఈరోజు బడ్జెట్లో అలాట్ చేశారు. 27,518 అంటే చిన్న అమౌంట్ కాదు, చాలా పెద్ద అమౌంట్. అదేవిధంగా దీపం 2 పథకం, దానికి 2,600 కోట్లు. ఇవి రెండు ఇంప్లిమెంట్ చేసాం. ఏదైతే ఎలక్షన్స్ ముందు చెప్పామో దానికి తగ్గట్టుగా మేనిఫెస్టోలోని ఈ రెండు ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. తల్లికి వందనం, ఎంతమంది పిల్లలు ఉన్నా వాళ్ళ ఇంట్లో వాళ్ళందరికీ కూడా 15,000 ఇస్తామని చెప్పడం జరిగింది. దానికోసంగా 9,407 కోట్లు బడ్జెట్లో ఇచ్చారు. అది మే లోపల ఆ యొక్క తల్లుల అకౌంట్లోకి వేయటం జరుగుతుంది. ఎందుకంటే ఈ అకాడమిక్ ఇయర్ లోపల ఇవ్వాలని ముఖ్యమంత్రి గారు నిర్ణయించారు. నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ జూన్ 12వ తేదీ ప్రాంతంలో స్టార్ట్ అవుతాయి, సుమారుగా జూన్ 12. అందుకని మే ఎండింగ్ లోపల ఈ తల్లికి వందనం అనే యొక్క కార్యక్రమాన్ని పూర్తి చేయాలని ఈ బడ్జెట్లో పెట్టడం జరిగింది. అదేవిధంగా రైతన్నలకు అన్నదాత సుఖీభావ కోసంగా 6,300 కోట్లు, ఇది కూడా యాక్చువల్గా మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది.